ర్యాపిడో బైక్ లో హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లి రిసెప్షన్ కి వస్తాడు. ఎందుకు మోసం చేసావని అడుగుతాడు. బై మిస్టేక్ తాలిని తెంపుతాడు. గుడ్డలు చిరిగేలా దెబ్బలు తింటాడు. పోలీస్ స్టేషన్ లో లాక్ అవుతాడు. సీన్ లోకి హీరో మేనమావ కూతురైన హీరోయిన్ ఎంటర్ అవుతుంది. నాన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో హీరోని విడిపిస్తుంది. హీరోయిన్ ఈవెంట్ ఆర్గనైజర్ గా జాలీగా ఉంటారు. వన్ ఫైన్ నైట్ హీరోయిన్ హీరోకి ప్రపోజ్ చేస్తుంది. ఫ్రెండ్లీ ఫీలింగ్ ఏ ఉందని హీరో రిజెక్ట్ చేస్తాడు. హీరోయిన్ అప్సెట్ అవుతుంది, ఏడుస్తుంది. బాధని మర్చిపోవడానికి చదువు కోసం బెంగళూరు చెక్కేస్తుంది. కాలం గడిచే కొద్దీ హీరోయిన్ లేని లోటు హీరో తెలుసుకుంటాడు. ఫైనల్ గా తనే నా లైఫ్ పార్ట్నర్ అని డిసైడ్ అవుతాడు. మేనమావ దగ్గరికి వెళ్తాడు. మ్యారేజ్ ప్రపోజల్ పెడతాడు. మేనమావ ఒప్పుకుంటాడు. పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టుకుంటారు. కాబోయే పెళ్ళని కలవడానికి హీరో వెళ్తాడు. నీ రిజెక్షన్ వల్ల ఇంకొకటికి అట్రాక్షన్ అయ్యా అని హీరోయిన్ చెప్తుంది. హీరో ఏడుస్తాడు. హీరోయిన్ కి చెప్పకుండా త్యాగం చేయడానికి రెడీ అవుతాడు. లవ్ మ్యాటర్ హీరోయిన్ వాళ్ళ నాన్నకి చెప్తాడు. నాన్న ఓకే చెప్తాడు. బట్ క్యాస్ట్ ఏంటి అని అడుగుతాడు. మన వాళ్ళు కాదన్నప్పుడు కుదరదు అంటాడు. తేడా వస్తే నరికేస్తా అంటాడు. పెళ్లి టైం దగ్గర పడుతుంది. హీరోయిన్ లవర్ ఎంట్రీ అవుతుంది. ఎస్కేప్ అవుదాం అనుకుంటారు. కానీ క్యాష్ డాడీ పలుకుబడి చూసి భయపడతారు. ముహూర్తం టైం దగ్గర అవుతుంది. హీరోయిన్ హీరోకి మాంగళ్యం తంతునని అవుతుంది. కళ్యాణం అయ్యాక కార్యం జరుగుతుంది. 3 నెలలకే హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతుంది. కానీ అది క్యాబేజీ గాడి వల్ల తెలుస్తుంది. హీరోకి ఫ్యూజ్ ఎగురుతుంది. అబ్రాడ్ వెళ్దాం అనుకునే వీసా క్యాన్సిల్ అవుతుంది. డెలివరీ టైం అవుతుంది. అసలు మొగుడు అక్రమ మొగుడు ఇద్దరు తండ్రులు అవుతారు. హీరో ఫ్రెండ్ ద్వారా హీరోయిన్ కి హీరో చేసిన త్యాగం తెలుస్తుంది. ఏడుస్తుంది. పశ్చాత్తాపంతో హీరోకి పార్ట్నర్ సెట్ చేశాకే కెనడా ఫ్లైట్ ఎక్కుతా అంటది. డివోర్స్ కి అప్లై చేస్తుంది. ఈ మ్యాటర్ డాడీకి తెలుస్తుంది. నరికేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. అల్లుడిని లేపడానికి మనుషులు పంపుతాడు. మనవడు అసలు తండ్రి ఎవరో హీరోయిన్ ద్వారా తెలుసుకుంటాడు. చంపేద్దాం అని ఊరవతలకి తీసుకెళ్తాడు. హార్ట్ అటాక్ వచ్చి కూలిపోతాడు. హీరో సేవ్ చేస్తాడు. ఐసీయూలో అడ్మిట్ చేస్తాడు. క్యాస్ట్ ఫీలింగ్ తప్పని డాడీ తెలుసుకుంటాడు. కొత్త అల్లుడిని కలుపుకుంటాడు. ఇదంతా చూసి హీరో చాక్లెట్ తినుకుంటూ వెళ్ళిపోతాడు. మూవీ దీంతో ఎండ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి అండ్ చూడని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.